ఈరోజు భారతదేశంలో యువకులు ఒక అడుగు ముందుకేసి చాలా పనులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అదే క్రమంలో మేము ముందుకెళ్తున్నాం. ఈ రాజకీయ శక్తిలాగా మీరు ఎదుగుతున్నారు. మీకు అపోనెంట్ ఎవరు అనంటే ఈ దేశ యువత యొక్క రక్తం పీల్చుకునే వాళ్ళే మా యొక్క శత్రువులు. మాకు సపోర్ట్ ఎవరు అనంటే ఈ దేశంలో యువతకు చేయినందించి అడుగు ముందుకేయడానికి కృషి చేసే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు పార్టీలకు అతీతంగా మాకు మిత్రుడే. ఇదే దిశగా మేము అడుగులు ముందుకేస్తాము. అజాత శత్రువులుగా ముందుకెళ్దాం అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరిని ఈ విద్యా ఉద్యమంలో పాల్గొనవలసిందిగా విన్నవిస్తున్నాము. మన విద్యార్థులు ఏదో ఒక కారణం చేత ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రావద్దు. ఉద్యోగాలు దొరకట్లేవని చెప్పేసి ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి రావద్దు. అలాంటి పరిస్థితి నుండి యువతను బయటికి తీసుకొచ్చి మనం చేతులు కలిపి ప్రతి ఒక్కరి అభ్యున్నతి కోసం పాల్పడే దిశగా అడుగులు ముందుకేయాల్సిందిగా నేను యువజన పార్టీ యొక్క ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులకు పిలుపునిస్తున్నాను. అదే విధంగా వేరే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఎవరైతే యువత విద్యార్థుల కోసము చాలా కృషి చేసి వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరినీ అభినందిస్తున్నాము. ఈరోజు పిఠాపురం నుండి ఈ ఆంధ్ర అధ్యాయం మొదలైంది. తమ్ముడు గంగాధర్ నేతృత్వంలో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేపట్టాలని చెప్పేసి మేము మిగిలిన కార్యకర్తలకు మా పార్టీలో జాయిన్ అవ్వాలనుకునే ప్రతి ఒక్క యువతకు పిలుపునిస్తున్నాము. మనం అందరం చేయి కలిపితే చాలా మార్పుని మన రాష్ట్రాలలో చూడొచ్చు. జై యువజన, జై హింద్.